పట్టించుకోవాలి. కొడాలని దేవుళ్ళ గురించి మాట్లాడినప్పుడు పట్టించుకోవాలి. నా కొడకలు గీ కొడకలు అన్నప్పుడు ఏంటి అతని కంట్రోల్? మనం ఎన్నోసార్లు మాట్లాడాం. అతని భాష అతనికి మైనస్ అన్నటువంటి, పార్టీకి కూడా మైనస్ అన్న. అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకున్న చర్య జగన్ కూడా ఒక లెసన్. ఖచ్చితంగా భవిష్యత్తులో వీళ్ళు ఎంకరేజ్ చేయొద్దు, వాళ్ళు ఎంకరేజ్ చేయొద్దు. సేమ్ టైం ఇప్పుడు బాధ్యతగా చేయాలంటే ఇవాళ సోషల్ మీడియాలో ఇట్లా పోస్టులు పెడుతున్న వాటి మీద కూడా చర్య తీసుకోండి. క్యారెక్టర్ అది ఏ పార్టీ అప్పుడు రెండోసారి ఇక ఉండదు. అన్ని పార్టీలు దృష్టిలో పెట్టుకోవాలి. ఒక టీడీపీ, వైసీపీ, జనసేన మూడు కూడా. వైసీపీలో ఇప్పుడు నాయకులు పారిపోతున్నారా, పరుగులు తీస్తున్నారా, మాయమవుతున్నారా, కాకాని ఏమయ్యారు అనేది? మిథున్ రెడ్డి ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఒక రకంగా కాస్తంత ఊరట తెచ్చుకున్నారు సుప్రీంకోర్టుకి వెళ్ళి. రేపో మాపో విడుదల రజనీ ఇంక అరెస్ట్ చేయడం ఖాయం అయిపోయింది, ఎన్ని కేసులు పెట్టాలి అన్నీ పెట్టేస్తున్నారు. ఎప్పుడో 2020లో ఏదో నవతరం ఏదో పార్టీ అంట ఆయన పెట్టిన కేసులో ఇప్పుడు ఈవిడ అప్పుడు లేని ఆవిడని ఇప్పుడు చేర్చడం ఏంటి ఈ ఎపిసోడ్? ఇవన్నీ నడుస్తుంది. జస్ట్ అదొక మైండ్ గేమ్. వాళ్ళు యాక్టివ్ కాకుండా భయపెట్టడం, వాళ్ళు యాక్టివ్ కాకుండా మిగతా ఇప్పుడు ఏంటంటే మొన్న ఈ ఇష్యూ వచ్చింది కదా, స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చాడు, మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. ఆ మధ్యన వరుస పెట్టి బెదిరింపులు ఈ టైప్లో కేసులు పెట్టాక కొంచెం కంట్రోల్ అయ్యారు వీళ్ళు నాయకులు. వైసీపీ నాయకులు యాక్టివ్గా ఉండటానికి భయపడుతూ వచ్చారు. ఆ భయం మొన్నటి సందర్భంలో ఏదైతే ఈ తిరుపతి ఇష్యూలు ఇట్లాంటివి అయ్యాక ఒక ధైర్యం వచ్చేసింది. ఏంది పోతే పోయాం అనేటటువంటి కసి బిగినైంది. ఈ కసి కార్యకర్తలు స్టార్ట్ అయిపోయింది.